లేపుతాం సార్, పైకి లేపుతాం, పైకి లేపుతాం సార్. ఎలా లేస్తుంది? ఈ కప్పిస్తాం సార్. కప్పింగ్ ఎక్కడైనా తీసుకెళ్తాం. బ్యారేజీని వరద సమయంలో ఢీకొన్నటువంటి ఏదైతే బోట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వెలికి తీసేటువంటి కార్యక్రమానికి ఏదో ఒక అంతరాయం కలుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అది ఏదైతే ఆ బోట్ అనేది ఒక్కొక్కటి 40 టన్నుల సుమారు వెయిట్ ఉందనే ఉద్దేశంతో దానికి సరిపడేటువంటి విధంగా భారీ యంత్రాలు 50 టన్నులు పైపడి తీసుకుని వచ్చినప్పటికి కూడా అవి ఒకదానికోటి లంకెపడి ఉండడంతో ఒకదాన్ని మూవ్ చేయాలని అంటే మూడింటిని మూవ్ చేయాలి అంటే దగ్గర దగ్గర 100-120 టన్నుల కెపాసిటీ పెరిగిపోవడంతో మరి ఏదైతే నిన్న విశాఖపట్నం నుంచి కాకినాడ నుంచి కూడా డైవర్స్ని తీసుకుని వచ్చి మరి దాన్ని కటింగ్ చేస్తూ బోట్ని కూడా రెండుగా కట్ చేసి తద్వారా ఈజీగా కొంచెం వెలికి తీయించే ఆలోచనతో పనులు ప్రారంభించడం జరిగింది. అయితే ఏదైతే బోటు ఏదైతే ఉందో కింద ఐరన్ షీట్ ఉండడం, అదేవిధంగా డబుల్ లైనింగ్ ఉండడంతో మరి 10-12 అవర్స్ కల్లా కట్ చేయొచ్చు అనుకున్నది అది డబుల్ టైం అవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఒక 70% వరకు కూడా కటింగ్ అవినట్టు పరిస్థితి. ఇంకా 8-10 మీటర్స్ వరకు ఉండొచ్చు వాటర్లో అంటూ ఉన్నారు. అంటే ఈవినింగ్కి క్లియర్ అవుతుందేమో అని ఆ కటింగ్ చెప్పడం జరుగుతుంది. అది పూర్తవుతే అది 2 బోట్లు 2 ముక్కల కింద చేసినట్లయితే దాన్ని మనం లిఫ్ట్ చేయడానికి ఆ లంకెలు ఏవైతే ఉన్నాయో ఒకదాని నుంచి తొలగించడానికి అవకాశం జరుగుతుంది. మనం ఎంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అది సింగిల్ బోట్ అయితే ఈజీగా దాన్ని కిందకి పంపించేయచ్చు. కాకపోతే అది ఒకదానికోటి లంకి పడి ఉండడం, అది కూడా ఏదైతే ఒకదాని మీద ఎక్కి ఒకదాని మీద ఉండడం, ఏదైతే ఐరన్ కూడా బలంగా దానికి డబల్ లైన్స్ ఉండడం, కింద ప్లేట్స్ ఉండడం, కటింగ్ అన్నీ కూడా లేట్ అవుతుంది. పనిని మాత్రం ఆపకుండా 2 అవర్స్ పోతే వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ 2 అవర్స్ మళ్ళీ వాళ్ళకి ప్రోటోకాల్ రెస్ట్ అవ్వాలి. ఎందుకంటే అంత డెప్త్లో వాటర్ లెవెల్లో వాళ్ళు పనిచేస్తున్నప్పుడు వాళ్ళు బ్లడ్లో కానీ బాడీలో కానీ కండిషన్స్ అన్నీ కూడా మళ్ళీ యథాస్థితికి రావాలి. ఇట్లా గ్యాప్ లేకుండా బ్యాచ్ని మార్చుకుంటూ వర్క్ జరుగుతున్నటువంటి పరిస్థితి. సాయంత్రానికి ఒక కొలిక్కి రావచ్చని భావిస్తున్నాం.